ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. గుండెల నిండా భయంకరమైన వేదనతో, ఆలోచనలతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. బిడ్డల జీవితం ఏంటి, పరిస్థితులు ఏంటి అని నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావో, గోజాడుతూ ఉన్నావో, ఈ దినము దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ప్రార్థనకు ఆయన గొప్ప జవాబిస్తూ ఉన్నారు. గొప్ప సమాధానము యేసు నామంలో నీకు కలగబోతూ ఉంది. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు ఎలా జరుగుద్ది కార్యం, ఇది అసాధ్యమైన పని కదా అంటే, దేవునికి అసాధ్యం కాదు, మనుషులకు అసాధ్యమే. నీ జీవితంలో కొన్ని అద్భుతాలు నిజంగా మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యము. అందుకనే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కాపురంలో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నారంతే. ఆమేన్. ఈరోజు ఎటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కోబోతున్నా సరే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. తండ్రి, నాకు సమాధానం ఇస్తాన్నావు కదా, ఇదిగో ప్రభువా, నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. ఎంతటి భయంకరమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా, గురవుతూ ఉన్నా, దేవుని వాగ్దానం అక్కడ నెరవేర్చబడి నీకు యేసు నామంలో సమాధానం కలుగుద్ది. ఆమేన్. ఒకవేళ కోర్టు కేసులతో నీవున్నా, కుటుంబ కలహాలతో నీవున్నా, నీ మనస్సు బాగోకపోయినా, జీవితంలో ఇబ్బందులైనా సరే, యేసు నామంలో ఆయన ఇచ్చిన వాగ్దానం అనేది ఈరోజు నీ పట్ల నెరవేరబోతుందంతే. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మనుషులు తృప్తిపరుస్తారా నిన్ను? దేవుడే తృప్తిపరుస్తారట. ఎవరైనా సరే దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడతారు. ఈరోజు నువ్వు మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో. నాకు వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు మాట సహాయం చేస్తారు, వీళ్ళ ద్వారా నేను లబ్ధి పొందుతాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు దేవుడే. దేవుని వద్ద నుంచే నీకు సహాయం, దేవుని ద్వారానే నీకు సహాయం కలగబోతూ ఉంది. ఆమేన్. మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి నమ్ముకోవడం అనేది మేలైన పని. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు ఏ విషయంలో ఈరోజు నీకు సహాయం కావాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు అడుగు బయటపెట్టు, పని పూనుకో. దేవుని దగ్గర నుంచి గొప్ప సహాయము ఈరోజు నీకు దొరుకుతుందంతే. ఆమేన్. మరి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు కదా అంటే, అనేక మందిలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. అనేక మందిలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, ఈ వాగ్దానము సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో నీ పట్ల నెరవేరుతుందంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.